వ్యవసాయం మన దేశానికి వెన్నెముక. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులతో ఎంతో మంది రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా అనుబంధ రంగాలను ఎంచుకొని విజయపథంలో దూసుకెళ్తున్నారు కొందరు రైతులు. కృష్ణా జిల్లాకు చెందిన రైతు శ్రీనివాసరావు కూడా అలాంటి వారిలో ఒకరు. గొర్రె పొట్టేళ్ల పెంపకాన్ని ఆదాయ వనరుగా మలుచుకొని నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో ఇవి సాధారణ గొర్రె పొట్టేళ్లు కావు. ఓ రైతు జీవితాన్ని మార్చిన బంగారు బాటలు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరావు ఒకప్పుడు సంప్రదాయ పంటలనే నమ్ముకుని వ్యవసాయం చేసేవారు. కాని ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, పెరిగిన సాగు ఖర్చులు వ్యవసాయాన్ని లాభసాటిగా లేకుండా చేశాయి. నష్టాల బాటలో సాగుతున్న వ్యవసాయానికి ప్రత్యామ్నాయం కోసం అన్వేషించిన శ్రీనివాసరావు యూట్యూబ్లో గొర్రెల పెంపకానికి సంబంధించిన వీడియోలు చూసి ఆసక్తి పెంచుకున్నారు. ఆ ఆసక్తితోనే పలు ప్రాంతాల్లోని ఫారాలను సందర్శించి పెంపకంలో ఉన్న లాభ నష్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అప్పటికే ఉన్న పశువుల షెడ్ను ఆధునిక పద్ధతిలో వెలివేటెడ్ షెడ్గా మార్చి ఏడాది క్రితం మాచర్ల జాతికి చెందిన గొర్రె పొట్టేళ్ల పిల్లలను కొనుగోలు చేసి పెంపకం ప్రారంభించారు. మొదట చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు లాభాల బాటలో దూసుకుపోతోంది. పొట్టేళ్లు పెంపకం బాగుందనే ఉద్దేశంతో పొట్టేళ్లు తీసుకొచ్చి పెడదామని ఈ షెడ్ ఇప్పుడు 16 సంవత్సరాల క్రితం మా తాతగారు నాన్నగారు వేశారు. దీన్నే ఉపయోగించుకుందామని చెప్పేసి ఎలిమెంట్ షెడ్గా మార్చి ఆ గొర్రెల కింద ఉన్న అక్కడ నుండి పేస లెటర్లో కూర్చునేపాటికి రోగాలు అవి వస్తున్నాయని, ఆ రోగాలు రాకోకుండా ఏంటనే పరిస్థితి ఆలోచిస్తే మనకి ఇటు కమ్ము కడప ఇటు మొత్తం ఏ షెడ్లు వేసి పెట్టారు. చూసాము. బెంగళూరు సైడ్ కూడా బాగా ఉంది వ్యాపారం. అందుకని మనం కూడా చూద్దామని చెప్పేసి ట్రయల్గా ప్రస్తుతానికి ఉన్న షెడ్ని ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో మన మెడ్రాస్ నుండి మ్యాట్లు తెప్పించాము. ఇక్కడ మనమే ఓన్గా వెల్డర్లను పిలిపించి మనం చూసిన యూట్యూబ్లో చూసి వాటిని బట్టి మనమే షెడ్ చేసుకున్నాం. ఈ మేత కానీ ఈ నీళ్ళ తొట్టులు కానీ మొత్తం అక్కడ నుండి తెప్పించాము. ఇది వచ్చేసేవాడు పర్ మ్యాట్ వచ్చి 2x2 500 పడింది. ఈ టబ్ వచ్చేపాటికి 4 అడుగుల బారు, ఇది 800 పడింది. అలా ఈ మొత్తం సెట్టింగ్ అంతా వచ్చేపాటికి మనకు 5,50,000 అయినాయి. కరెంట్ కానీ వాటర్ కానీ ట్యాంకీ కానీ మొత్తం కలుపుకుంటే సైట్ మనది ఓనే. అందుకని ఓన్ సైట్లో షెడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి పెడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో మేము మాచర్ల బీడు పోతులు తెస్తున్నాము. తెచ్చి అవి మామూలుగా 15 కేజీలు 20 కేజీలు ఉన్న సైజులో తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి 40 కేజీలు 45 లైవ్ వెయిట్ నేను చెప్పేది, మాంసం కాదు. 40 కేజీలు లైవ్ ఉంటే అది 22 కేజీలు నెట్ మటన్ వస్తుంది, మనకి ఇబ్బంది లేదు. మేము పర్ కేజీ 500 చొప్పున లైవ్లో కాటాయిసి ఇచ్చేస్తున్నాము. కొంతమంది వచ్చి పోతులు లెక్క చెప్పమంటున్నారు. పోతుల లెక్క మేము చెప్పగలం కానీ కొనే కస్టమర్కి ఇబ్బంది అవుద్ది. మేము దాని వెయిట్ని బట్టి ఎప్పటికప్పుడు కాటా వేసుకుంటాం కాబట్టి మాకు తెలుసు వెయిట్ అది. అదే 500 550 అట్ట పెంచుకుని మేము చెప్తాము. వాళ్ళు గప్పుకుని ఇబ్బంది పడతారు. దాని మీద లాస్ వస్తే రెండోసారి కస్టమర్ మా దగ్గర రాడనే ఉద్దేశంతో మేము ఉన్నది చెప్పేసేసి లైవ్ తీసుకోండి బాబు, ఎంత వస్తుంది, ఇన్ని కేజీలు అయితే మీకు ఇంత మటన్ వస్తుంది, దాని కటింగ్కి ఇంత అవుద్ది, కాలు తలకాయ ఇంత మిగులుతాయి, పట్టు ఇంత మిగులుతుంది, మీకు వచ్చేప్పటికి 920 900 పడుతుంది అని చెప్తున్నాం. మాకు పార్టీలు వస్తున్నారు, మాకు 70 కేజీలు కావాలి, 80 కేజీలు కావాలి, 100 కేజీలు కావాలని. 50 కేజీలు అయితే 950 చేసి మేమే ఇక్కడ కొట్టేసి ఇస్తున్నాము, వాళ్ళ ముందే అన్నీ చేపించి. అదే 70 దాటిన కాడి నుండి 900 చొప్పున మేము ఇస్తున్నాము ఫంక్షనల్ కాటికి. ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతున్న గొర్రె పొట్టేళ్లను ప్రతిరోజు ఉదయం 8 గంటలకే పామాయిల్ తోటల్లోకి పంపిస్తారు. అక్కడ లభించే పచ్చగడ్డిని మేపిస్తూ ఉదయం సాయంత్రం 6 బయట సంచరించేలా చూస్తున్నారు. దీంతో దాణా ఖర్చు గణనీయంగా తగ్గడంతో పాటు పొట్టేళ్లు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. అంతేకాదు పచ్చిగడ్డితో పాటు అవసరమైన పోషకాలతో కూడిన దాణాను అందిస్తున్నారు. ప్రతి నెల కొత్త పిల్లలను కొనుగోలు చేసి పెంచుతున్న శ్రీనివాసరావు స్థానిక మార్కెట్లోనే లైవ్ పొట్టేళ్లను విక్రయిస్తున్నారు. అలాగే వివాహాలు, శుభకార్యాలు, ఇతర వేడుకలకు మాంసాన్ని సరఫరా చేస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. తెచ్చి తేంగానే వాష్ చేసేసి పిల్లల్ని షెడ్లో ఎక్కించి తెల్లారి మోషన్ మంది వేస్తున్నాము. ఆ పురుగులు ఏమైనా ఉంటే మొత్తం పోవడానికి. 3 రోజులు అయిన తర్వాత లివర్ టానిక్ వాడుతున్నాం, బ్రోటాన్ వాడుతున్నాం మేమైతే.
అది ఒక 5 రోజులు వేసేసి 10 ml కాడికి వదిలేస్తాను. మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మోషన్ ముందేసేసి మళ్ళీ 3 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 20 ml, అప్పుడు మా దగ్గరకు వచ్చే సైజు డబల్ అవుతుంది కాబట్టి 20 ml వేసేస్తున్నాం. ఈ 2 డోసులు అయ్యేపటికి మేము సేల్స్ చేసేస్తున్నాం. ప్రస్తుతానికి టీకాలు అవి అయితే ఇప్పుడు వేసవకాలం కాబట్టి టీకాలు అవన్నీ ఇంక మేము మొదలెట్టలేదు. దేవుడి దయ వల్ల మాకు మాట్లాడుకోలేదు, సావడం కానీ అటెండ్ చేయలేవు, బాగానే ఉంది ప్రస్తుతానికి. అయితే దీనికి ఏంటంటే అది ఓర్పు ఉండాలి, చేసే శక్తి ఉండాలి. మన 1 నెల మాకు పని వాళ్ళు లేకపోతే మేమే ఇక్కడ ఉండి మే నెల అయినా సరే ఇక్కడ ఉండి ఇదే షెడ్లో ఉండి మొత్తం అన్నీ మేమే చేసుకున్నాం. అలా చేసుకోగలిగే ఓపుకుంటే దీంట్లోకి వస్తే లాభాలు బాగానే ఉంటాయి. చదువుకుని ఉద్యోగాలు రాలేదు, గవర్నమెంట్ ఉద్యోగాలు, నిరుద్యోగాలు అనకుండా 10 లక్షలు చూసుకుని జాగ్రత్త పెట్టుకుంటే దీనికి సెంట్రల్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సెంట్రల్ గవర్నమెంట్ లోన్లు ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. 50% సబ్సిడీ ఉంది. మనం బ్యాంకు వాళ్ళని ఒప్పించుకొని బ్యాంకులు లోన్ ఇస్తానంటే ఆన్లైన్లోనే ప్రాసెస్ అంతా నడుస్తుంది. NLM అనే స్కీమ్ ఒకటి ఉంది ప్రధానమంత్రిది, అది అంతా ఆన్లైనే. ఏ ఆఫీస్కి వెళ్ళ అవసరం లేదు, ఎవరిని కలవసరం లేదు. నేనైతే ఓన్గానే పెట్టుకున్నాను, నేను ఇంకా అవన్నీ తిరగలేదు. తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసి 1 year పోయిన తర్వాత నేను కూడా లోన్కి వెళ్ళి ఇంకో షెడ్ వేద్దామని ఆలోచనలో ఉన్నా. ఎందుకంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, పర్లేదు. నేను ట్రిప్కి 70-80 తెస్తున్నాను. వాటి మీద అన్ని బాను 1,00,000-1,50,000 మిగులుతున్నాయి. 2-3 నెలలకి సాలకి ఏముంది. ఇవాళ మేము పొద్దుంటే వస్తాము, లివర్ ఇస్తాము, 8 బయటకు తోలుతాం. మా పామాయిల్ తోట సైడే ఉంది, మా షెడ్కి పక్కనే ఉంది. దాంట్లో ఒక 12:30 దాకా ఉంటే వచ్చేస్తాయి. రాగానే మేము ఏం చేస్తామంటే TMR దానా వాడతామండి మేము. TMR మీద అది వచ్చి కేజీ వచ్చి అక్కడ 18.80 పడుతుంది. మా దగ్గరికి ట్రాన్స్పోర్ట్తో 20 రూపాయలు పడుతుంది కేజీ. అది వేసేస్తాము. వేసేసిన తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే మళ్ళీ 3ంటికి బయటకు తోలుతాము. బయటకు తోలి 6ంటికి మళ్ళీ లోపలికి వస్తాయి. అవి వచ్చే ముందు మేము మేత మళ్ళీ TMR వేసేసి వాటి మీద మొక్కజొన్నలు దానా నానబెడతాము. TMR అయిన తర్వాత పడుకునే ముందు 8 గంటలకి మొక్కజొన్నలు ఒక్కోదానికి ఒక 100 గ్రాములు 150 గ్రాముల చొప్పున వేసి ఇంకా అంతే. మాకు వాటర్ లైన్ డైరెక్ట్ ఉంది. లైవ్ వెయిట్ కూడా మాకు 4 కేజీలు 5 కేజీలు వస్తుంది అన్నారు. కానీ మరి మేము పోషణ చేయడం వలన మరి ఏంటంటే మాకు నెలకి 6 కేజీలు తక్కువ వస్తుంది. మాకు లైవ్ కాటా ఉంది. మేము పోతుని తెచ్చినప్పుడే ఏమన్నా పెడతాము, వెయిట్ రాసుకుంటాము, మళ్ళీ 15 రోజులు పెడతాము, మళ్ళీ రాసుకుంటాం, మళ్ళీ నెలకి పెడతాం. అలా చూస్తే ఇంచుమించు 6 కేజీలు నెలకి మాకు లైవ్ వెయిట్ కూడా వస్తుంది. మేము పని వాళ్ళు 3 ఉన్నా కానీ నేను పొద్దున్న 4ంటికి లేచి 5:30కి ఇక్కడికి వస్తాను. నేను ఉండేది విజయవాడ. 5:30కి ఇక్కడికి వచ్చి అన్ని శుభ్రంగా తుడిపించుకుని అన్నీ చూసుకుని మేత అది వేసి 8:30-9 దాకా మళ్ళీ నేను విజయవాడ వెళ్తాను. మళ్ళీ ఈవినింగ్ కూడా అట్టకు వస్తాను. 5ంటికి వచ్చి మేత అది వేసి అవన్నీ ఏది తిన్నాయా, ఏ తింటలేదా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా నీరసంగా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకుని వాటికి ఏమైనా మెడిసిన్ కావాలా ఏంటి దీని పరిస్థితి. దీనికి వచ్చేప్పటికి ఈ జీవం వచ్చేప్పటికి ఎప్పటికప్పుడు కనిపెట్టి మెడిసిన్ ఇవ్వగలిగితేనే మన చేతికి దక్కుద్ది. అది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని వదిలేస్తే అది ఎల్లుండి చచ్చిపోయి ఉంటుంది. దాని మీద లాస్ వస్తుంది. అట్ట కాకుండా చక్కగా శ్రద్ధగా చేసుకోగలిగితే వ్యాపారం బాగుంటుంది. నేను అయితే నా ఐడియా అడిగితే మాత్రం చక్కగా బంగారులాగా చేసుకోవచ్చు. పిగ్గా చేసుకునే లెక్క అయితే ఈ వ్యాపారంలో దిగితే దీనికి సాఫ్ట్వేర్ జీతం కూడా చాలదు. నేను నిజం చెప్పాలంటే ఎక్కడికో పోయి అమెరికా పోయి సాఫ్ట్వేర్ వేసి ఆడి తీసేసాడు, ఈడు తీసేసాడు, మా అబ్బాయి ఉద్యోగం పోయింది, మా అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడంటే ఇట్లాంటివి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే కష్టపడండి. రూపాయి తెలికి ఎవరికీ రాదు. వ్యవసాయం ఒక్కటే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ అపార అవకాశాలు ఉన్నాయని కృష్ణా జిల్లా రైతు శ్రీనివాసరావు నిరూపించారు. సరైన ప్రణాళిక, పట్టుదల, ఆధునిక పద్ధతులను అవలంబిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే మంచి ఆదాయం సంపాదించవచ్చని ఆయన విజయగాథ చెబుతోంది. సంప్రదాయ వ్యవసాయానికి కొత్త దారులు వెతుకుతున్న రైతులకు ఈ గొర్రె పొట్టేళ్ల పెంపకం స్ఫూర్తిదాయకంగా మారింది.